నా సర్వీసులో ఇలాంటి డిఫరెంట్ కేసు చూడలేదు. నాకు తెలిసి 2-3 ఏళ్లు శిక్ష పడటం ఖాయం. అదీ కాక ఆడపిల్లలకు సంబంధించింది దాదాపు 7 ఏళ్లు పడడం ఖాయం. అదే కాదుగా, హత్యా ప్రయత్నం కూడా చేశాడు. 10 ఏళ్ల శిక్ష గ్యారంటీ. అంతేకాదు, తన మీద 10 కేసులున్నాయి. అన్నిటికి శిక్ష పడితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. విన్నావుగా, ఇతని కేసులన్నీ విచారించడానికి సెపరేట్ గా కోర్టు పెట్టి స్పెషల్ అధికారులు నియమించాలని పై అధికారులు అనుకుంటున్నారు. ఇతనేనండి మన హీరో. ఈయన మీద ఇన్ని కేసులు పెడతానికి కారణం ఏంటి? రండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దాం. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి సార్. మన గుడి పక్కన కొత్తగా పెట్టిన వైన్ షాపులో తాగుబోతులు బాగా తాగి వచ్చిపోయి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మా ఊరి ప్రజలు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం గురించి నేను మీతో ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మీరెటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ కంప్లైంట్ ఇస్తున్నాను. దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే డైరెక్ట్ గా కలెక్టర్ గారికే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సార్, నాకు 2 రోజుల్లో కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో డెఫినెట్ గా ఈ విషయం గురించి ప్రస్తావిస్తాను. వన్స్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ వైన్ షాప్ ను మూయించేస్తారు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చాను. తొందరగా అయ్యేలా చూడండి. సార్, పదండి. సార్, కలెక్టర్ గారికి ఈ విషయం చెప్తారా? ఏమయ్యా, ఈ ఊర్లోనే ఎక్కువ ఆదాయం వచ్చే వైన్ షాప్ అది. ఇది మూయించేస్తే గవర్నమెంట్కి ఎవరయ్యా సమాధానం చెప్పేది? రాజకీయ నాయకులు జనాల మెప్పు పొందడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారయ్యా. అలాంటివన్నీ మనం పట్టించుకుంటామా? ఎవడే ఇతను? మందు కొట్టి గుడికొచ్చిపోయే వాళ్ళతో గొడవ పడుతున్నాడు. వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. తప్పుకో. ఏమయ్యా, తాగి గొడవ చేస్తున్నావా? లోపల సార్ ఉన్నారు, మర్యాదగా నడుచుకో. ఎవడరా నువ్వు? అరే, లోపల సార్ ఉన్నారా? కూడా ఉందేంట్రా? నీకే చెప్తున్నా, నా కూతురు చేయ పట్టుకుంటావా? నేను తలుచుకుంటే నేను క్షణాల్లో జైల్లో పెట్టించగలను. నేను అనుకుంటే ఇప్పుడే మీ అమ్మాయిని లోపల వేస్తాను. కాదన్న మాకే అడ్జస్ట్ చేసుకోవే. ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే పని అయిపోద్ది. కాదన్న మాకే. అరే ఏంటి సార్, మందు కొట్టి మీ అమ్మాయిని పట్టుకోగానే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు? ఇలాగే ఉంటది సార్. మా నాన్నని ఎవడన్నా ఏదన్నా అంటే నేను చూస్తూ ఊరుకోను సార్. మా నాన్న గుడి దగ్గర వైన్ షాప్ తీసేయమని మీకు ఎన్నోసార్లు చెప్పాడు, పిటిషన్ పెట్టాడు, నిరాహార దీక్ష చేశాడు. అయినా కూడా మీరెవరు పట్టించుకోలేదు. మా నాన్న గౌరవం కాపాడడం కోసం నేను ఏదైనా చేస్తాను సార్. సారీ. ఇకపై మీరే నిర్ణయించుకోండి, ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండాలా ఉండకూడదా అని. కద్దరు షర్ట్ వేసుకోగానే మల్లెపూల దగదగా మెరిసిపోతున్నారయ్యా. ముంతలో నీళ్ళ కంటే నీ ముద్దొచ్చే మాటలు చాలా చల్లగా ఉన్నాయి. నా పేరు లిల్లీ కాదండి, ఎర్రబుల్లి. తెలిసే ఎటకారం వాడా. వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. ఏం కర్మో ఏంటో. చిచి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈడొస్తున్నప్పుడు ఏదో సంత